ఈరోజు మన పాఠశాలలో చదివేటటువంటి భువేంద్ర ఎన్ సతీష్ వీళ్ళిద్దరూ కూడా మన 2వ తారీఖున బయలుదేరి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి కేవీ రావు సైంటిఫిక్ సొసైటీ వాళ్ళు సైన్స్ ఫెయిర్ లాగా వాళ్ళు ఏం చేస్తారంటే కనుక భారతదేశం మొత్తం మీద కూడా సైంటిఫిక్ విద్యార్థుల్ని ఆహ్వానించి వాళ్ళకి సైన్స్ ఫెయిర్ లాగా బహుమతి ప్రదానం చేస్తారు. ఎవరికైతే కనుక మంచి విభిన్నమైన అంశాలని తీసుకొస్తారు దాంట్లో. మరి వీళ్ళు మన గ్రామస్తులైనటువంటి శ్రీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ ఇద్దరు విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేసి మన పాఠశాలకి మరి కన్సలేషన్ ప్రైజ్గా 1000 రూపాయలు. ఫస్ట్ రావాలి, అసలు యాక్చువల్గా ఫస్ట్ రాలేదు. ఎందుకంటే కనుక ఇది ఈ స్థాయి కన్నా ఎక్కువగా ఉంది. 7th క్లాస్ పిల్లల స్థాయి కన్నా చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి ఒక జడ్జి డిస్క్వాలిఫై చేయడంతో మనకి కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. ఈ కన్సలేషన్ ప్రైజ్ని భువేంద్ర వచ్చి తీసుకోవాల్సింది కోరుచున్నాను. మరి కన్సలేషన్ ప్రైజ్ కింద 1000 రూపాయలు సర్టిఫికెట్. అలాగే ఎన్ సతీష్, మరి ఈ భువేంద్రకి ఈ సతీష్ తోడై కూడా వెళ్ళి హైదరాబాదు మరి అతనితో పాటే ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు అతనికి కూడా సైంటిఫిక్ సొసైటీ వారు సర్టిఫికెట్ని కూడా ప్రదానం చేశారు. ఈ విద్యార్థిని అభినందిస్తూ మరి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళినటువంటి శ్రీనివాస్ గారిని మరొక్కసారి మన పాఠశాల తరఫున అభినందిస్తూ అందరినీ చప్పట్లో మరి ఆయన మన పాఠశాలకు చేస్తున్నటువంటి సేవల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మా పాఠశాల తరఫున ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి థ్యాంక్ యూ సార్. హెచ్ఎం గారు మీకు అన్ని మంచి విషయాలు తెలియజేశారు కదా డాక్టర్ కేవీ రావు సైంటిఫిక్ సొసైటీ గురించి. ఇంకొక రోజు మనం ప్రాజెక్టర్ ద్వారా అక్కడ జరిగిన మొత్తం అద్భుతమైన విషయం అంతా కూడా నీకు ఆ ఫోటోగ్రాఫ్స్ ఆ వీడియోస్ అన్ని తర్వాత చూపిస్తాను. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మీకు ఈ పర్టికులర్ సెషన్ ఎందుకు పెట్టడం జరిగిందంటే భువేంద్ర అక్కడ 10-12 మంది ఎమినెంట్ సైంటిస్టులు, చాలా ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ సైంటిస్టులు, చాలా తెలివైన సైంటిస్టులు ఎన్నో రకాల క్వశ్చన్లు అడిగారు. అన్ని క్వశ్చన్లకి సమాధానం చాలా చక్కగా చెప్పాడు. తర్వాత ఫస్ట్లీ ట్రైనింగ్లో 10-15 రోజుల పాటు రెగ్యులర్గా రాలేదు నేను తన కోసం అలాట్ చేసిన టైంకి. బట్ 1 or 2 డేసే వచ్చారు వాళ్ళు ట్రైనింగ్కి. ఆ 2 రోజుల్లో తీసుకున్న కంటెంట్ని 1-4 సార్లు ఫెయిర్ చేసుకుని ఆ చేసుకున్న ఫెయిర్ని 1-4 సార్లు ప్రిపేర్ అయ్యి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని ఎక్సలెంట్గా తన వైపు నుంచి తను అక్కడ ప్రజెంట్ చేశాడు. చేసినప్పుడు ఎంతమంది అడిగినా అన్నిసార్లు కూడా చాలా ఓపికగా పొద్దున్న సాయంకాలం వరకు రిపీట్ చేశాడు కంటెంట్ అంతా కూడా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా చెప్పాడు. నేనే ఆశ్చర్యపోయాను. అందుకనే హెచ్ఎం గారిని రిక్వెస్ట్ చేశాను ఏమనంటే ఆ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు కూడా ఒకసారి వినిపిద్దాం. ఎందుకంటే మన స్కూల్ విద్యార్థే కదా. సో మరి మన స్కూల్ నుంచి ఒక భువేంద్ర అనే పేరు ఏముంది, అలా ఎక్కువ మంది పిల్లలు తయారైతే బాగుంటుంది కదా. 6th, 7th, 8th క్లాస్ పిల్లల నుంచి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా మనం ఉపయోగించుకోవడానికి కదా. సో నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్లు, డాక్టర్ కేవీ రావు సైంటిఫిక్ సొసైటీలు, ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్లు, మరి నేను ఈరోజు సదర్న్ ఇండియా సైన్స్ ఫెయిర్ కేరళ వెళ్తున్నాను. ఓకే, సో ఐ థింక్ 28th సదర్న్ ఇండియా సైన్స్ ఫెయిర్కి వెళ్తున్నాను. అక్కడ మళ్ళీ మీకోసం మంచి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని పట్టుకొచ్చి నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. ఓకే, సో 24 hours జర్నీ, ఈవినింగ్ నైట్ వెళ్ళి రేపు నైట్కి వెళ్తాం. ఓకే, అయితే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మన భువేంద్ర మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఎలా స్టార్ట్ చేశాడు, ఎలా తీసుకొచ్చాడు అది ఒకసారి తను ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ తన ఎయిర్ ప్రిపరేషన్లో మనం ఇచ్చిన కంటెంట్ని యాస్టీజ్గా ఎలాగా అండర్స్టాండ్ చేసుకుని అక్కడ వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు అడిగినా జడ్జెస్కి వచ్చిన చాలా మంది తర్వాత జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత
ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు జడ్జెస్ మళ్ళీ నాకు పర్సనల్గా కలిసి కూడా చెప్పారు అక్కడ. మేము అడిగిన క్వశ్చన్ అన్నిటికీ బాగా ఆన్సర్ చేశాడు. నేను చెప్పాలని ఇంకా ఎక్కువ తెలుసుకున్నాం. అన్నిటికన్నా నేను మీకు నెక్స్ట్ టైం ఫోటోగ్రాఫ్స్లో చూపిస్తాను. ఎంతమంది ఏమో ఎవరికన్నారో ఆ అబ్బాయి నాకు తెలియదు కదా, వాళ్ళ అమ్మని నేను ఎప్పుడు చూడలేదు. బట్ అక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఎంతమంది తల్లులకి పిల్లలుగా ఫీల్ అయ్యారో అందరూ అతన్ని. ఓకే, అట్లా మీరు కూడా అందరూ కూడా మంచి వొకాబులరీతో తెలుసుకున్న విషయాన్ని 10 మందికి చాటి చెప్పడానికి, ఉన్న విషయంలో ఎన్నో మంచి విషయాలు కొత్తగా ఇన్నోవేషన్స్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెంటివ్నెస్ అండ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్లో మీరు ఇంకా బాగా చేయొచ్చు అని. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. సో భూమేంద్ర, ప్లీజ్ స్టార్ట్ బికాస్ టైం ఇస్ రన్నింగ్ అప్. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్యాస్ పైప్ ప్రమాదం జరిగింది. మీ అందరికి గుర్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా మనసును అది ఎంతగానో గాయపరిచింది. ఈ ప్రమాదాలు ఇంకెక్కడ జరగకూడదు, ఎన్నో జరుగుతున్నాయి. ఇదే నా భారతదేశం అంటే ఎన్నో ప్రమాదాలు ఎన్నో రకాలుగా ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అని నేను ఆలోచిస్తూ ఉండగా మా గురువులు నాకు డాక్టర్ కేవీఆర్ సైంటిఫిక్ సొసైటీ సైన్స్ ఫేర్ స్పార్క్ గురించి నాకు తెలిపారు. ఈ సైన్స్ ఫేర్లో నా సైన్స్ ప్రాజెక్ట్ ఆ ప్రమాదానికి సొల్యూషన్. నా ప్రాజెక్ట్ పేరు గ్యాస్ లీక్ డిటెక్టర్. నా గ్యాస్ లీక్ డిటెక్టర్ మొత్తం వైర్లెస్లో పనిచేస్తుంది. ఇట్స్ ఎ నాట్ సింపుల్ గ్యాస్ లీక్ డిటెక్టర్, ఇట్స్ ఎ వైర్లెస్ గ్యాస్ లీక్ డిటెక్టర్. వైర్లెస్ అనగానే చాలామంది జిఎస్ఎం సిగ్నల్ మీద ఆధారపడి ఎన్నో రకాల అప్లికేషన్లు పెడుతుంటారు. మాది అందరిలా కాదు, ఇట్స్ ఎ ఓన్ నెట్వర్క్. మా సొంత నెట్వర్క్ మేము ఆధారపడి నిరంతరం పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మిషన్ క్రిటికల్ ఆపరేషన్ కాబట్టి మా నెట్వర్క్ నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. గ్యాస్ సెన్సర్ పనిచేయ విధానం. ప్రపంచంలో వచ్చిన ఎన్నో గ్యాస్ సెన్సర్ సిరీస్లు ఉన్నాయి. వాటిలో ఉదాహరణకు MQ2, MQ4, ఈథేన్, మీథేన్, న్యాచురల్ గ్యాస్, సహజవాయువు, MQ6, ప్రోటాన్, బ్యూటేన్, LPG, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. మనకు రెగ్యులర్గా వాడే మనకు తెలిసిన 2 రకాల గ్యాస్లు. ఒకటి న్యాచురల్ గ్యాస్, 2 లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. సహజవాయువు, రెండోది సహజవాయువు. సహజవాయువు మన సిలిండర్లో ఎక్కువగా మనం వాటిని ఉపయోగిస్తుంటాం. గ్యాస్ లీక్ అయినప్పుడు గ్యాస్ సెన్సర్ దాన్ని పసిగడుతుంది. ఇది ఒక వాచ్ డాగ్లా పసిగడుతుంది. అది పసిగట్టినప్పుడు ఒక ఎలక్ట్రానిక్ సిగ్నల్ని తయారు చేసి ట్రాన్స్మిటర్ ఫ్రీక్వెన్సీలో, క్యారియర్ ఫ్రీక్వెన్సీలో దాన్ని పంపుతుంది. ఇది పంపినప్పుడు రిసీవర్ రిసీవ్ చేసుకుని దాన్ని దేని మీదకి అయితే పంపాలో, ఏ అవుట్పుట్ మీద పంపాలో దాని మీదకి పంపుతుంది. నా ప్రాజెక్ట్ మొత్తం సెల్ఫ్ పవర్డ్ 12 volts మీద నడుస్తుంది. ఇది మొత్తం సెల్ఫ్ పవర్డ్. మనకి జనరల్గా కరెంట్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఇది సోలార్ ప్యానల్, సూర్యశక్తి మీద నడుస్తుంది. ఇక్కడ మేము ట్రాన్స్మిటర్ని ఆన్ చేస్తాం. ట్రాన్స్మిటర్ని ఆన్ చేసినప్పుడు ఓఎన్జిఎస్ ఆఫీస్ని కూడా ఆన్ చేస్తాం. ఆన్ చేసినప్పుడు పొజిషన్ ఇండికేటర్లో అన్ని ఎల్ఈడీలు మా సెన్సర్లు పనిచేస్తున్నాయని చూపిస్తున్నాయి. గ్యాస్ సెన్సర్ ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూపిద్దాం. ఇందులో ఉన్నది LPG గ్యాస్. మేము న్యాచురల్ గ్యాస్ని చూపించలేం కనుక ఇందులో ఉన్న LPG గ్యాస్, ఈ ప్రోటాన్, బ్యూటేన్ ఇక్కడ లీక్ చేస్తున్నాం. చూడండి, అందులో అలారం వస్తుంది. అలారం వస్తుంది. అలాగే గ్యాస్ లీక్ అయింది. ఆ పొజిషన్ ఇండికేటర్లో 50 కిలోమీటర్ గ్రీన్ ఎల్ఈడీ ఆగిపోయింది. ఇప్పుడు మనం ఒక గ్యాస్ పైప్ లైన్ మీద కాదు, డొమెస్టిక్ మీద కూడా చేసుకోవచ్చు. డొమెస్టిక్లో కూడా చూద్దాం. ఇప్పుడు సెల్ఫ్ టెస్ట్. ఇప్పుడు డొమెస్టిక్లో గ్యాస్ లీక్ చేద్దాం. సెల్ఫ్ టెస్ట్ ఇప్పుడు నడుస్తుంది. సెల్ఫ్ టెస్ట్ ముగిసింది. ఇప్పుడు మనం ఇంకోటి డిఫ్యూజ్ చెక్ చేద్దాం. డిటెక్ట్ అండ్ ఫైట్. డిఫ్యూజ్ ఆన్ చేసినప్పుడు సెల్ఫ్ టెస్ట్ డిఫీ కూడా అయింది. డిఫీ సెల్ఫ్ టెస్ట్ ముగిసింది. ఇప్పుడు ఇక్కడ మనం గ్యాస్ లీక్ చేద్దాం. గ్యాస్ లీక్ అయినప్పుడు అక్కడ డిఫీ వైట్ లైట్ ఆగిపోయింది. మళ్ళీ ఇంకొకసారి గ్యాస్ లీక్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్మిటర్లో గ్యాస్ లీక్ అయినప్పుడు, గ్యాస్ లీక్ డిటెక్టర్లో గ్యాస్ లీక్ అయినప్పుడు అది గ్యాస్ లీక్ సెన్సర్ ఒక అవుట్పుట్ని ఎక్కువ వోల్టేజ్ పంపినప్పుడు అది రిలే ఆన్ అవుతుంది. రిలే ఆన్ అయినట్టు దాని పక్కన ఉన్న ఎల్ఈడీ చూపిస్తుంది. చూపించినప్పుడు అది ఒక రిలే ఒక ఎలక్ట్రానిక్ సిగ్నల్లో ట్రాన్స్మిటర్ పోర్ట్లోకి పంపిస్తుంది. ఈ ట్రాన్స్మిటర్లో నా డీకోడ్ ఒక కోడ్ని మేము ఓఎన్జిఎస్ ఆఫీస్లో స్టాఫ్ పని చేసినప్పుడు స్టాఫ్ కూడా ఛార్జింగ్, లైట్, ఫ్యాన్ కూడా పెడతాం. అది మొత్తం మా ఓఎన్జిఎస్ ఆఫీస్ సెన్సర్లు ఇవన్నీ 12 volts మీద నడుస్తుంది. మేము ఇప్పుడు దీనికి ఈ వైర్లో ఉన్న 12 volts దీనికి ఇస్తున్నాం. 12 volts పిన్. ఇక్కడ మేము 12 volts
ఇచ్చినప్పుడు ఈ పని చేస్తున్నాడో చూద్దాం. ఇది ఇక్కడ స్విచ్ ఆన్ చేసాం, ఇక్కడ ఎల్ఈడి వెళ్తుంది, ఇది ఛార్జింగ్ ఎల్ఈడి. మనం ఏ ఫోన్ కావాలో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫ్యాన్ లైట్, ఫ్యాన్ కడుతుందో లైట్. ఇది గేల్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్కి. ఇది మొత్తం సెల్ఫ్ పవర్ సోలార్ మీద నడుస్తుంది. మన ట్రంక్ పైప్ లైన్ మీద ఇది ఎలాగో పెడతాం వల్ల గ్యాస్ పైప్ లైన్ల మీద కాదు, ఈ ఇంట్లో డొమెస్టిక్ ఆఫీస్లో ఇళ్లలో ఎక్కడైనా మనం వీటిని వాడచ్చు. ఈరోజు మరి ఇంత ముఖ్యమైన ప్రోగ్రాంకి మీ అందరికీ కూడా ఇంత గొప్ప విషయాలు అది తెలియజేయడానికి మన గ్రామస్తులైన సాయి శ్రీనివాస్ గారు ఎంతో ఇప్పుడు బిజీ వర్క్లో ఉన్నా కానీ సమయాన్ని కేటాయించి మీ అందరికీ ఎంత విజ్ఞానదాయకమైన విషయాల్ని తెలియజేసినందుకు ఆయనకి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే విద్యార్థులంతా దీన్ని చక్కగా వినియోగించుకొని మంచి సైంటిఫిక్ పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వివరిస్తున్నాం.